ప్రస్తుతం మనం రావులపాలెం మండలం ఓబులంక గ్రామంలో ఉన్న పంట కాలువ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికైతే రావడం జరిగింది. పంట కాలువ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికైతే రావడం జరిగింది. ఇక ఇది పంట కాలువ అంటే నిజంగా పెంట కాలువే. పంటలు పండించే పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించే పంట కాలువ ఇది. ప్లాస్టిక్ బాటిల్ కల్పిస్తే పంట కాలువలో ఖాళీ బాటిల్, బీరు బాటిల్, ఏ బాటిల్ కనిపించినా, ప్లాస్టిక్ వర్ధాలు కనిపించినా, ఏది కనిపించినా సరే ఈ పంట కాలువే. ఎందుకంటే మనం పెంటతో పండించిన పంటనే తింటున్నాం, అన్నం మానేసి అసిద్ధం తింటున్నామన్న ఆలోచన మాత్రం అధికారుల్లో రావట్లేదు. ఎంత అధ్వానంగా ఉందో, ఎంత దుర్భరంగా ఉందో అధికారులు మరి నిద్రపోతున్నారా, ప్రజలు ప్రశ్నించకుండా పథకాలకి పాకులాడుతున్నారా అన్నది మాత్రం ఇక్కడ ఓబులంక పంటకాలువ పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అవుద్దో మరి దీని సమస్యకు పరిష్కారం చేసి ఇక్కడ డాము సంబంధించిన లాకుదైతే ఇక్కడ ఉంది. కొద్ది రోజుల క్రితం దీన్ని లాక్ చేయడం జరిగింది. పంట కాలంలో నీరు మారింది తప్ప ఇక్కడ అభివృద్ధి మారలేదన్నది మాత్రం మనం చూడొచ్చు. ఇదే మన కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఓబులంక పంట కాలువ పరిస్థితి, దుస్థితి. ఇక్కడ లాక్ అయితే ఉంది, కానీ నీరును లాక్ చేయాలన్న ఆలోచనతో కొద్ది రోజుల క్రితం నిర్మాణం అయితే, వంతెన నిర్మాణం కోసం ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అడుగేస్తే ఆపద వచ్చేలా ఉంది, ప్రమాదానికి గురయ్యేలా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పదార్థాలు, ప్లాస్టిక్ బాటిల్ అన్నీ కూడా ఇక్కడే నిలయంగా ఉందా అనేలా ఉంది ఈ మన ఓబులంక పంటకాల పరిస్థితి. ఈ నీటితోనే మనం పంటలు పండిస్తున్నామండి, ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నామన్నది మనం అర్థం చేసుకోవాలి. పాలకుల్ని మనం ఎన్నుకుంటున్నాం, ప్రభుత్వాలను మనం మార్చుకుంటున్నాం, మనలో మార్పు మాత్రం రావట్లేదు అన్నది మనం గమనించాలి. ఎక్కడ చూసినా నూతన నిర్మాణాలు వస్తున్నాయి, కానీ నూతనమైన ఆలోచనతో ఉన్న పరిపాలన రావట్లేదు. ఇది మంచి ప్రభుత్వం అయితే మంచే చేయాలి, కానీ ప్రజలను ముంచేలా ఉంది అని ప్రజలు విమర్శించకుండా, ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వకుండా పరిపాలన చేయాలన్నది నేను సైతం టీం మనం ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది. ఇది సుమారు 4 సంవత్సరాల పైనే అభివృద్ధికి ఆటంకంగా మారి నేడు అధ్వాన పరిస్థితిలో ఉంది అంటే మరి ఇదేనా అభివృద్ధి? ఇదేనా మంచి ప్రభుత్వం యొక్క మంచి పరిపాలన అన్నది ప్రజలు ప్రశ్నించేలా ఉన్నారు, విమర్శించేలా ఉన్నారు, కన్నీరు పెట్టుకునేలా ఉన్నారన్నది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి. అభివృద్ధి అని మాటకు ముందు అభివృద్ధులు చెప్పే ప్రజాప్రతినిధులు, ప్రజాపాలకులు ఈ ప్రజాక్షేత్రంలోకి రాకుండా నాకెందుకు లేని నిర్లక్ష్యంతో ఉండటంతోనే నేడు ఈ రైతుల యొక్క కన్నీరు చూడాల్సి వస్తుంది. ఆ కన్నీరు తుడిసే నాయకుడు ఒక్కరు కూడా లేకపోవడం, పరిపాలించాలన్న ఆలోచనతో ఉన్న నాయకుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం, ముఖ్యంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇక్కడే చూడొచ్చు మనం త్రాగునీటికి సంబంధించిన వాటర్ ట్యాంక్. మరి ఏమవుతుంది ఈ అభివృద్ధి అంటే, ఈ ఇరువైపులా ఉన్న ఇంత మురుకు కూపంలా మారిపోయిన పంట కాలువ, ఇది పంట కాలువ కాదు పెంట కాలువలా తయారైందంటే అతిశయోక్తి కాదు అన్నది మాత్రం మనం గమనించాలి. వారధులు కట్టారు, కనీసం సారథులుగా మాత్రం నిలబడడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. మరి ఇదేనా తాగునీరు? ఇదేనా సాగునీరు? మరి ఈ సమస్యకు పరిష్కారం చేసేదెవరు? పరిష్కారం చూపేదెవరు? మరి ఎంతకాలం పడుతుంది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి?
పంటలు పండించడానికి ఉపయోగించే పంట కాలువలే ఇంత మనం ఎక్కడ జీవిస్తున్నామన్న ఆలోచన రావాలి. ఏది కల్పించినా పంట కాలువలోనే పడేస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు అభివృద్ధి అవుతుందన్న ప్రశ్న ప్రజలే వేసుకోవాలి. పంచాయతీ కూడా పోగు చేసిన గ్రామాల్లో పోగు చేసిన పెంటను కూడా పట్టుకొచ్చి ఇక్కడే తగలబెట్టడం, ఇక్కడే పూడ్చిపెట్టడంతో ఈ సమీప ప్రాంతాల్లో ఉండే ఈ వ్యర్థాలన్నీ కూడా పంట కాలువలోకి వెళ్ళిపోవడం, పంట కాలువలు పూర్తిగా పర్యావరణానికి పరిశుద్ధతకు దూరంగా ఉండడం అన్నది ఇది పచ్చదనంగా ఉందని మనం అనుకుంటాం. దీని కింద ఎంతటి భయంకరమైన క్రిమికీటకాలు ఉన్నాయన్నది మన ప్రజలుగా మనం గుర్తించాలి. మనం పాడు చేసుకున్న పంట కాలువలు ఇవన్నీ కూడా ఎవరి మట్టికి వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ నిర్మాణాలు చేసుకుని వీటిని పంట కాలువను పాడు చేస్తున్నాయంటే మరి ఉన్నత స్థాయిలో ఉన్న జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు? లోకల్గా ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రావస్థలో ఉందా? అసలు ఏం చేస్తుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు అన్నది మాత్రం అనుమానంగానే ఉంది. పవిత్రంగా ఉండాల్సిన పంట కాలువ మరి అపరిశుభ్రంగా తయారవింది అంటే మరి పాలకులు ఏం చేస్తున్నారు? పంట కాలువలో నీరు రంగు మారింది తప్ప ఈ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదన్నది మాత్రం ఈ మన రావులపాలెం మండలం ఓబులంక పంట కాలువ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అసలు ఉపాధి హామీ పథకం కూడా ఇక్కడ పనిచేసిందా అంటే పని చేయలేదు అని ఇంకా పూర్తిగా మనకు తెలుస్తుంది. పంట కాలువలే ఎంత అధ్వాన పరిస్థితిలో ఉంటే మరి అభివృద్ధి ఎక్కడ చేస్తుంది? ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నది మనం ప్రశ్నించుకోవాలి.